అందిస్తుంది. ఆమె స్వాగతం సుస్వాగతం. థ్యాంక్ యూ. సాయిబాబా కాలనీ మన తెలంగాణ రాష్ట్రంలో అతి ప్రాచీన ముఖ్యమైన పండుగ అంటే బతుకమ్మ పండుగ అశ్వయుజ మాసం శుద్ధ పాడ్యమి నుంచి మొదలై 9 రోజులు ఎంతో ఘనంగా జరుపుకుంటాం. అసలు బతుకమ్మ పండుగ అంటే అన్ని పూలను అమర్చి ఆరాధిస్తాం. బతుకమ్మ పండుగ రోజు మనము ఆ స్త్రీలు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో చక్కగా ముస్తాబై ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటాం. బతుకమ్మ పండుగ 9 రోజులు చేసుకుంటాం. ఎంగిలి పూల నుంచి మొదలుపెట్టి సద్దుల బతుకమ్మ వరకు ఎంతో ఘనంగా జరుపుకుంటాం. అదే విధంగా అత్తగారి దగ్గర ఏదైనా బాధలున్నా కూడా అది పాట రూపంలో ఎంతో చక్కగా పాడుకొని బతుకమ్మ పండుగ రోజు జరుపుకుంటాం. అందరికీ ఎంతో ఇష్టంగా చేసుకునే బతుకమ్మ పండుగ. అందరికీ అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని నేను భగవంతుని కోరుకుంటున్నాను. ఇప్పుడు తెలంగాణలో స్పెషల్ అనేది బతుకమ్మ పండుగ. దానికి ఇప్పుడు మన తెలంగాణ ప్రజలకు ఏం చెప్తుంది స్పెషల్ బతుకమ్మ పండుగ అధికారికంగా అయితే 2017లో రావడం జరిగింది. అధికారికంగా బతుకమ్మ పండుగ ఇలాగే ఎందుకంటే కోవిడ్ వచ్చినప్పుడు 2 ఏళ్ళు అసలు జరుపుకోలేదు. ఈసారి అలా కాకుండా ఎంతో చక్కగా అందరూ కలిసి ఎంతో చక్కగా జరుపుకుంటున్నారు. చాలా సంతోషంగా ఉంది అందరు ఇలా చేసుకుంటుంటే. నేను అందరికీ కూడా చక్కగా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. సాయిబాబా కాలనీ వాసులు అత్యధిక సంఖ్యలో ఇక్కడ గుమిగూడి బతుకమ్మ సంబరాలు అత్యంత వైభవంగా చేసుకుంటున్నారు. కాలనీ వాసులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఈ బతుకమ్మ అందరినీ దీవించి ఆయుధారోగ్యాలతో ఉంచాలని, సాయిబాబా కాలనీ వాసులంతా మంచిగా ఉండాలని మన కాలనీ తరఫున మన సొసైటీ అంజిరెడ్డి గారు, సురేష్ గారు సెక్రటరీ, మిగతా కాలనీ సభ్యులందరూ, కాలనీ మెంబర్స్ అందరూ కలిసి ఈ పండుగ ఘనంగా జరుపుకుంటున్నాం. సాయిబాబా కాలనీ వెంకూరి ఆధ్వర్యంలో నిర్వహించినట్టు ఎంగిపూలు బతుకమ్మకు గౌరవ కార్పొరేటర్ సరితా పరమేశ్వరరెడ్డి గారు చేసినారు. వారికి కాలనీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బతుకమ్మ పండుగని ప్రతిష్టాత్మకం చేపడుతున్నది ప్రభుత్వం. అందులో భాగంగా మా కాలనీ అసోసియేషన్ తరఫున మా అక్క చెల్లెలు అందరికీ కూడా ఎలాంటి లోటు ఏర్పడకుండా వాళ్ళకు మంచి వసతి కానివ్వండి, ఇప్పుడు ఉన్న పరిస్థితులలో యూత్ అందరూ కూడా డీజే కానీ ఇటువంటి కొత్త వాటికి అలవాటు పడుతున్నారు కాబట్టి కాలనీ కూడా అటువంటి ఏర్పాటు చేసినాము. మరి నీటి గుంటను కూడా ఏర్పాటు చేసి మరి వాళ్ళకి ఇబ్బంది కాకుండా మా కాలనీ వాసులని మరి బతుకమ్మలు వదిలిపెట్టడానికి కూడా మేము అందుబాటులో. సో మొత్తానికి అయితే బయటికి వెళ్లకుండా ఇక్కడనే ప్లానింగ్ అనేది చేసిన తర్వాత అందరికీ మీడియా మిత్రులకు కాలనీ వాసులు అందరూ కూడా కొద్దిగా తెలుసుకుంటున్నాం. ఈ బతుకమ్మ కూడా మా కాలనీ ప్రజలందరూ చల్లగా చూడాలని కోరుకుంటూ గత మళ్ళా సంవత్సరం దీనికంటే ప్రతిష్టాత్మక ఏర్పాటు చేసి ఘనంగా నిర్వహిస్తామని తెలియజేస్తున్నాం. ఇప్పుడు సార్ చెప్తున్నారు బయట ఎక్కడికో వెళ్లకుండా ఇక్కడే ప్రతి దానికి వాటర్ ఏదైతే ఇక్కడనే తయారు చేసి బతుకమ్మ కూడా ఇక్కడనే బయట కూడా ఎక్కడికో పోవాల్సిన అవసరం మన కాలనీ లేదని ఇక్కడ అన్ని విధాలుగా సౌకర్యం ఉంటుందని చెప్పారు. సో అదేవిధంగా ఇక్కడ మన కాలనీ వాసులు మన ప్రెసిడెంట్ గారు ఉన్నారు. సో వాళ్ళతో కూడా ఇంకేం మాట్లాడతారు మనకి కాలనీవాసులు అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు మరియు అందరూ చల్లగా ఉండాలని మా కోరిక.
మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా అందరం కలిసి మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. సో ముఖ్యంగా ఏదైనప్పటికీ కూడా మీరు అందరి తరఫు నుంచి మన బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందరి అసోసియేషన్ తరఫున వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున కాలేజ్ తరఫున అందరికీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.